బోరుగడ్డ అనిల్ అనంతపురం జైల్లోని ఈ నెల 30 వరకు ఉంచాలని మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకు బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైల్లోనే రిటైన్ చేయాలని ఆదేశించారు. ఇంతకీ ఏం జరిగిందంటే బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారెంట్ పై అనంతపురం తీసుకొచ్చారు. చర్చి స్థలం విషయంలో అనంతపురం 3వ పట్టణ సిఐని బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను అనంతపురం తీసుకొచ్చారు. ఈ కేసు విచారించిన మొబైల్ కోర్టు న్యాయమూర్తి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. తదుపరి విచారణకు సమయం పెద్దగా లేకపోవడంతో ఆయన తిరిగి రాజమహేంద్రవరం తరలించకుండా అనంతపురంలోనే రిటైన్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. బోరుగడ్డ అనిల్ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అసభ్య వ్యాఖ్యలు చేసిన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బోరుగడ్డ సీఐని బెదిరించిన కేసులో అరెస్టై బెయిల్ పొంది విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచి విచారణకు డుమ్మా కొట్టడంతో అనంతపురం మొబైల్ కోర్టు బోరుగడ్డ అనిల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది. దీంతో బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారెంట్ పై అనంతపురం తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా పడడంతో అంతవరకు బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా జైలు రిటైన్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో బోరుగడ్డ అనిల్ అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ తనను తాను సమర్థించుకుంటూ తాను బెయిల్ కోసం ఎటువంటి దొంగ సర్టిఫికెట్లు సమర్పించలేదని చెప్పుకున్నారు. బోరుగడ్డ అనిల్ అనంతపురం జైల్లోని ఈ నెల 30 వరకు ఉంచాలని మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకు బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైల్లోనే రిటైన్ చేయాలని ఆదేశించారు. ఇంతకీ ఏం జరిగిందంటే బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారెంట్ పై అనంతపురం తీసుకొచ్చారు. చర్చి స్థలం విషయంలో అనంతపురం 3వ పట్టణ సిఐని బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను అనంతపురం తీసుకొచ్చారు. ఈ కేసు విచారించిన మొబైల్ కోర్టు న్యాయమూర్తి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. తదుపరి విచారణకు సమయం పెద్దగా లేకపోవడంతో ఆయన తిరిగి రాజమహేంద్రవరం తరలించకుండా అనంతపురంలోనే రిటైన్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. బోరుగడ్డ అనిల్ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అసభ్య వ్యాఖ్యలు చేసిన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బోరుగడ్డ సీఐని బెదిరించిన కేసులో అరెస్టై బెయిల్ పొంది విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచి విచారణకు డుమ్మా కొట్టడంతో అనంతపురం మొబైల్ కోర్టు బోరుగడ్డ అనిల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది. దీంతో బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారెంట్ పై అనంతపురం తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా పడడంతో అంతవరకు బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా జైలు రిటైన్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో బోరుగడ్డ అనిల్ అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ తనను తాను సమర్థించుకుంటూ తాను బెయిల్ కోసం ఎటువంటి దొంగ సర్టిఫికెట్లు సమర్పించలేదని చెప్పుకున్నారు.